సరే అడగండి, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మర్చిపోయాడు ఆయన క్వశ్చన్ ఏమడగలు, మర్చిపోయి తెలియక కవర్ చేస్తున్నా అది ఇది అంటున్నాడు. కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అడిగితే తను ఏమని ఫీల్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న భయం. నేనేం పిల్లలు ప్రజలే ఆ అమ్మాయిని అట్లా అడుగుతావా, నువ్వు అసలు ఒక మొగోడువేనా, అట్లా ఎట్లా అడుగుతావు ఒక అమ్మాయిని అని వాళ్ళు ఫీల్ అవుతారు. దే విల్ టేక్ ది సరే ఈ మాట మాట్లాడేది కాబట్టి అడుగుతున్నా. నేను చాలా సార్లు కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగులో పదాలు ఇంగ్లీష్లో చాలా మందిని అడిగినావు కదా. అవును. సో రిపబ్లిక్ డే అంటే ఏంది తెలుగులో? గణతంత్ర దినోత్సవం. అది ఎందుకు జరుపుకుంటాం? మన అంబేద్కర్ గారు ప్రతి కులం ప్రతి మతం ఒకేలాగా ఉండాలి, మన మధ్యలో విభేదాలు వద్దని ఆయన ఒక రాజ్యాంగాన్ని రాశారు. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ బుక్ రాశారు. సో ఆయన 11 ఇయర్స్ కొన్ని 3 months 14 days ఏదో ఉంది. సో దాని గుర్తుగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఓకే. మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15. ఆగస్ట్ 15 ఇయర్ 1947. 1947. నేను అప్పుడు 2 years బ్యాక్. సో ఇండిపెండెన్స్ డే ని తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం. ఓకే.